తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చి రోజువారీ కూలీ చేసుకునే ప్రజలు భాగ్యనగరంలో 50 నుంచి 60% మంది ఉన్నారు. మరి సర్వే రోజున అన్ని బంద్ అని చెప్తున్న తెలంగాణ సర్కార్ వీరి జీవనోపాధికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకపోవడంతో సర్వే పేరు చెబితేనే మండిపడుతున్నారు రోజువారీ కూలీలు. 19వ తారీఖు బంద్ ఉండడం వల్ల మేమంతా గరీబులం. 19వ తారీఖు మాకు బంద్ పెడితే మేము ఎలా బతకాలి? ఆ రోజు నాటికి మాకు కూలి ఎలా గిట్టుబడుతుంది? రోజు చేస్తేనే మాకు కూలి గిట్టుబడుతుంది. అదే రోజు బంద్ పెడితే మేము ఎలా బతకాలి? ప్రభుత్వం దీని మీద చర్చ తీసుకోవాలి. మేము ఎట్లా ఊరికి వెళ్ళాలి? మాకు బస్సులు ఇవ్వాలి, బస్సులో పోయి బస్సులో తేవాలి. మాకు ఇక్కడ పని చేస్తే మాకు తినడానికి వస్తుంది, నీటికాడ ఉంటే మాకు తినడానికి కూడా లేకుంటుంది. సర్వే గురించి ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రచారం జరగకపోవడంతో సర్వేపై నగరవాసుల్లో అవగాహన ఉన్నవారు చాలా తక్కువ మందే ఉన్నారు. దీంతో ఒకరోజు ఆదాయం కోల్పోవడమే కాకుండా సర్వే వల్ల తమకేంటి లాభమన్న విషయం తెలియక ఆందోళన చెందుతున్నారు. సర్వే కోసం ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లు ఎలాంటి సమాచారం అడుగుతారు? ఆ రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉండాలా లేక సమాచారం ఇవ్వగలిగిన ఒకరు ఉంటే సరిపోతుందా అన్న సందేహంతో అయోమయానికి గురవుతున్నారు. నా పేరు సత్యం అండి. మేము రోజు టిఫిన్ బండి పెట్టుకొని బతికే వాళ్ళం. రోజు బండి పెట్టుకుంటే కానీ మేము నడవదు, పుట్ట నడవదు. అందువల్ల 19వ తేదీ మీరు బంద్ పెట్టాలనుకుంటున్నారు. ఆ రోజు మాకు లాస్ అవుతుంది. రోజు చేసుకుని బతికే వాళ్ళం. అందువల్ల ఆ రోజు బంద్ పెట్టొద్దని కోరుతున్నాం. మేము పొద్దున్న లేస్తే దాని మీదనే బతికేతోళ్ళము. మాకు ఒకనాడు చేసుకోకపోతే వెళ్ళదు. మాకు ఏదైనా ఒకటి సాయం చేయండి సార్. సర్వే రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ నగరంలో పేదల్లో చాలా మంది ఇళ్లలో పనిచేసేవారు, అడ్డా కూలీలు ఉంటారు. వారికి సెలవు ఇచ్చేదెవరు? ఒకవేళ ఇచ్చినా ఏ రోజుకు ఆ రోజు సరుకులు కొనుక్కుని జీవించే వారి పరిస్థితి సర్వే రోజు పస్తులుండాల్సిందేనా అన్న సందేహం రాకమానదు. ఇలా రోజువారీ కూలీలు పొట్టగొట్టే సర్వేపై మాకు క్లారిటీ కావాలంటున్నారు కూలీలు. సుజాత అండి. మీరు 19వ తేదీ రోజు బంద్ పెట్టడం వల్ల మాకు లాస్ అవుతుంది. మేము రోజు పెట్టుకొని నడిపించుకునే వాళ్ళం. అది లేకుంటే మాకు పొట్ట గడవడం కష్టం. ఆ రోజున మీరు ఏదైనా ప్రభుత్వం సాయం చేస్తే మాకు బాగుంటుంది. ఇంత ఖర్చు పెట్టి సర్వే చేస్తున్న ప్రభుత్వం ఇంకొంచెం ఆర్థిక భారం అనుకోకుండా తమ రోజువారీ కూలీ డబ్బులు వచ్చేలా ఏదైనా ప్రత్యామ్నాయం చూపించి సర్వే నిర్వహిస్తే బాగుంటుందంటున్నారు రోజువారీ కూలీలు. సమగ్ర సర్వే రోజువారీ కూలీలు చిరు వ్యాపారుల్లో గుబులు రేకెత్తించి 50 నుంచి 60% రోజువారీ కూలీలపైన ఆధారపడి జీవిస్తుంటారు. మరి సర్వే రోజున మా పరిస్థితి కొందరు ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో రాఘవేందర్, 99 టీవీ, హైదరాబాద్.